మీరు నియోజకవర్గంలో లేని సమయంలో మీ సతీమణి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు, శంకుస్థాపనల వద్ద అధికారులందరూ ఆమె వెంటే ఉంటున్నట్లు వచ్చిన వార్తలు, ఫోటోలు అవాస్తవమా? సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం ప్రోటోకాల్ ను విస్మరించి ఒక ప్రైవేటు వ్యక్తి ఎమ్మెల్యే భార్య వెనుక తిరుగుతుంటే అది మీ ప్రోత్సాహం లేకుండానే జరుగుతుందా? వర్సిటీ వీసీ ఛాంబర్ పై దాడి, అది కూడా అబద్ధమేనా? ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఛాంబర్ లోకి మీ సతీమణి అనుచరులతో వెళ్లి హల్చల్ చేసిన ఘటన యావత్ రాష్ట్రం చూసింది. ఆ సమయంలో ఆమె వాడిన భాష, చేసిన విమర్శలు మీడియాలో రాలేదా? ఒక గౌరవప్రదమైన విద్యా సంస్థలో ఎమ్మెల్యే భార్య పెత్తనం ఏంటని మేధావి వర్గం, ప్రజానికం ప్రశ్నిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి ఎమ్మెల్యే గారు? కానీ ఒకటి మాత్రం అందరూ మీలా బుకాయించలేదు, యూటర్న్లు తీసుకోలేదు. ప్రజలకు అన్ని తెలుసు. ప్రజా న్యాయస్థానంలోనే తీర్పు వస్తుంది. వారే విజ్ఞులు. మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, ఓటర్ దేవుళ్ళ కూడా అబద్ధాలు చెప్తున్నారంటే మిమ్మల్ని వారు ఎప్పటికీ క్షమించలేరు. దేవుళ్ళు అంటే భక్తి భయం లేదు కాబట్టి ఇంత నిర్లజ్జగా అబద్ధాలు అవలీలగా ఆడిస్తున్నారు. రాజానగరంలో జక్కంపూడి కుటుంబానికి వస్తున్న ఆదరణ, పార్టీ కేడర్ ఊపు చూసి మీకు ఇప్పటికే వణుకు ప్రారంభమైందని అర్థమవుతుంది. నోరు పారేసుకుంటున్న మీకు కడుపులో వస్తున్న గ్యాస్ తగ్గాలంటే ఒకటి రెండు ఈనో జెల్సిల్ బాటిల్ చాలవు. లారీలకు లారీలు తప్పించుకుని తాగినా చల్లారదు. ఇకనైనా అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం మానుకుంటే మంచిది. జక్కంపూడి అంటే వన్ టైం లాటరీ టికెట్ కాదు, ఎవర్ గ్రీన్ బ్రాండ్.